వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. పులివెందుల మెజిస్ట్రేట్ ఆదేశాలతో గతంలో సునీత, రాజశేఖర్ రెడ్డి, రామ్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేక కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కు హైకోర్టులో ఊరట లభించింది. పులివెందుల మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వారిపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుని కొట్టివేయాలి అని చెప్పి, క్వాష్ చేయాలి అని చెప్పి సునీత హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఎప్పటి నుంచో విచారణ జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ పిటిషన్ పై వాదనలు కూడా జరిగాయి. ఈ వాదనల నేపథ్యంలో హైకోర్టు ఈ కేసులో తదుపరి చర్యలు 4 వారాల వరకు కూడా నిలుపుదల చేస్తూ పులివెందుల పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. వీరికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని కూడా పోలీసులకి ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. సునీతారెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్, సిబిఐ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళంతా కూడా సాక్షుల్ని తమకు అనుకూలంగా చెప్పాలి అని బెదిరిస్తున్నారు అని చెప్పి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసిన పిటిషన్ మేరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ విధంగా దర్యాప్తు అధికారిపైనే కేసు నమోదు చేయటం, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులపై కేసు నమోదు చేయటం అనేది చట్టవిరుద్ధము అని చెప్పి డాక్టర్ సునీత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. ఈ కేసును ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలి అని చెప్పి ఆమె పిటిషన్ లో అభ్యర్థించింది. ఈ రోజు సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు 4 వారాల వరకు వీరిపై తదుపరి చర్యలు తీసుకోవద్దు అని కూడా, ఎటువంటి తొందరపాటు చర్యలకు పూనుకోవద్దు అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.